మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్పొరేషన్ కమిటీ ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, వై శివనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి పిలుపుకోవడం జరిగింది. రాష్ట్రంలో అధికారంలో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆప్కాస్ని కొనసాగించాలి, రద్దు చేయాలి అనే మీమాంసలో కమిటీ వేశానని చెప్పి సమస్యలు పరిష్కారం చేయకుండా పెండింగ్ పెడతా ఉంది. కాబట్టి ఆప్కాస్ను కొనసాగించాలని చెప్పి, మున్సిపల్ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి, మంగళగిరి మున్సిపాలిటీతో పాటు మొత్తం మున్సిపాలిటీలో జనాభా పెరిగింది. జనాభా పెరిగిన దానికి అనుగుణంగా ఈరోజు కార్మికుల్ని నియమించాలని చెప్పి, కార్మికులకి పరిపాలన పెరుగుతుంది కాబట్టి నూతనంగా కార్మికుల్ని నియమించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా మున్సిపాలిటీలో ఈరోజు రకరకాల పేర్లు చెప్పి రకరకాల జీతాలు ఇస్తూ ఉన్నారు. 11,000, 10,000, 12,000, 15,000 ఇట్లాగా క్లాప్ ఆటో డ్రైవర్లు కానీ, బదిలీ ఎంబుక్ కార్మికులు కానీ, ఇంజనీరింగ్ కార్మికులు కానీ అందరికీ కూడా ఒకే జీతం అమలు చేయాలి, 21,000 అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు పిఆర్సీ టైం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్మనెంట్ ఉద్యోగులకు పిఆర్సీ ఇచ్చి ఆ పిఆర్సీలో పెరిగిన పెరుగుదలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు కూడా జీతాలు పెంచాలని చెప్పి కోరుతా ఉన్నాం. లోకల్గా ఇక్కడ మున్సిపాలిటీలో గత 2 సంవత్సరాల నుంచి చెప్పులు, సబ్బులు, నూనెలు, యూనిఫామ్ ఇవ్వట్లేదు. వాటన్నిటిని ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కార్మికులకి న్యాయంగా చెందాల్సిన వాటిని ఈ విధంగా ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరించడం తప్పు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగించాలి. అమ్మఒడి కార్యక్రమం కానీ ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఆన్లైన్లో ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వాళ్ళకి జీతాలు ఇస్తే మరి ఈరోజు ఈ పథకాలన్నీ మేము కోరే అవకాశం ఉండదు. కాబట్టి ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2023లో సమ్మె సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాలని అమలు జరపాలనేది. 62 సంవత్సరాలు కూడా మున్సిపల్ కార్మికులు వర్తింపు చేయాలని చెప్పేసి ఆ రోజు సమ్మె కాలం సందర్భంగా చేసుకున్నటువంటి అనేక ఒప్పందాలను కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి, అదే కాదు గత జూలైలో 7 రోజుల పాటు సమ్మె జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు, ఆ సందర్భంగా సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులందరూ కూడా జీతాలు, వేతనాలు చెల్లించాలని చెప్పేసి, అట్లానే గ్రాడ్యుటీ ఆ రోజు 2023లో ఒప్పందంలో గ్రాడ్యుటీ ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గ్రాడ్యుటీ అమలు జరపాలని చెప్పేసి, ముఖ్యంగా ధరలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి, ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలనేది. అదే కాకుండా పనిభారం ఈరోజు రాజధాని అవటంతో పనిభారం విపరీతంగా పెరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యల్ని మరి అధికారుల దృష్టికి తీసుకెళ్దామని మన సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరి మున్సిపల్ కార్మికులకి పని భారం ఎక్కువగా ఉంటుంది. మరి పని భారం తగ్గించడానికి కొత్త మున్సిపల్ కార్మికుల్ని పనిలోకి తీసుకోవాలని సిఐటిగా